Good morning, children. Today, our topic is village panchayats. So, in previous class, we learned about the democratic government. Yes, children. Democratic government గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. Democracy at the democratic government at the central level, state level. సో సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ లుక్ ఆఫ్టర్ ద పీపుల్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ దట్ స్టేట్. సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ని ఫామ్ చేసి సో ఆ పీపుల్స్ని అందరినీ చూసుకుంటుంది. నెక్స్ట్ మనకి విలేజ్ లెవెల్లో మనకి ఏంటి? Village panchayats. The government at the local level called village panchayats. So village panchayats look out at the people those are living in that village. ఇప్పుడు మనము పబ్లిక్ అమ్యూనిటీస్. What are public amenities? Public amenities ఏంటి? ఎగ్జాంపుల్ providing water, supply of electricity and construction of these roads, and next even repairs of any hand pump. Okay, these ఇంకా drainage. సో ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మనకి విలేజ్ లెవెల్లో మనకి విలేజ్ పంచాయత్ చూసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. అమ్యూనిటీస్ అంటే ఎగ్జాంపుల్ చూడండి. హ్యాండ్ పంప్ రిపేర్, రిపేరింగ్ ఆఫ్ హ్యాండ్ పంప్. నెక్స్ట్ ప్రొవైడింగ్ వాటర్, ఇంకా కలెక్టింగ్ ఆఫ్ దిస్ గార్బేజ్. సో ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద బేసిక్ అమ్యూనిటీస్. ఇప్పుడు మన ఇంట్లో అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? ఫాదర్ ఏం చేసుకుంటారు? ఇంట్లో సంబంధించినది ఎవరు చూసుకుంటారు? ఫాదర్ చూసుకుంటారు. కానీ ఇక్కడ ఇలాంటివి చూడండి, ప్రొవైడింగ్ వాటర్, రిపేర్స్, రోడ్స్, ఇవన్నీ అందరికి సంబంధించింది, పబ్లిక్. సో దీస్ బిలాంగ్స్ టు ఆల్ ద పీపుల్. సో ఇవన్నీ మనకి ఎవరు చూసుకుంటారు? స్ట్రీట్ లైట్స్. ఇంకేంటి? స్ట్రీట్ లైట్స్ రిపేర్, పబ్లిక్ సంబంధించిన ఏంటి? స్ట్రీట్ లైట్స్, రోడ్స్, ఇంకా కలెక్టింగ్ గార్బేజ్. సో ఇలా ఏంటి? ఇవన్నీ పబ్లిక్ సంబంధించింది. ఈ పబ్లిక్ అమ్యూనిటీస్ అన్నీ మనకి లోకల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఏంటి? విలేజ్ పంచాయత్ చూసుకుంటుంది. విలేజ్ లెవెల్ అయితే విలేజ్ పంచాయత్. నెక్స్ట్ సిటీస్లో అయితే మనకి ఏవి చూసుకుంటుంది? మున్సిపాలిటీస్. సో మున్సిపాలిటీస్ ఆర్ లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇన్ సిటీస్. వెరాజ్ ఇన్ విలేజ్ లెవెల్ ద విలేజ్ పంచాయత్స్ provide these all the basic amenities, and these panchayats will get the funds from the central government. Central government నుంచి ఫండ్స్ వస్తాయి. ఇంకేంటి? ది కలెక్ట్ ద ట్యాక్సెస్. డిఫరెంట్ టైప్స్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఫండ్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ వాళ్ళు ఆ ఫండ్స్ అన్నింటి మన దేనికోసము? విలేజ్లో ఏవేవి బేసిక్ అమ్యూనిటీస్ ఉంటాయో దానికోసం వాళ్ళు యూజ్ చేయాలి. సో ఇవన్నీ మనకి రూరల్ ఏరియాస్లో అయితే, రూరల్ అంటే ఏంటి? ఇక్కడ విలేజెస్. సో రూరల్ లెవెల్లో మనకి విలేజ్ పంచాయత్స్ ఉంటాయి. నెక్స్ట్ సిటీస్లో మనకి ఏముంటాయి? మున్సిపాలిటీస్ ఉంటాయి. ఈ బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ డెమోక్రసీ ఎట్ ద విలేజ్ లెవెల్.
సో ఆల్ ద పబ్లిక్ కమ్యూనిటీస్ కెన్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పబ్లిక్ డిపార్ట్మెంట్స్. బట్ దే ఫాలో ద ఆర్డర్స్ ఫ్రమ్ హయ్యర్ అప్స్ అండ్ ఈవెన్చువల్లీ ఫ్రమ్ ద అథారిటీస్ ఇన్ ద స్టేట్. స్టేట్లో ఉన్న అఫీషియల్స్ నుంచి వాళ్ళు ఏదైనా పర్మిషన్ అవన్నీ ఆర్డర్స్ అన్ని తీసుకొని చేయాలి. నెక్స్ట్, ఇన్ సచ్ అరేంజ్మెంట్ ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ విల్ హ్యావ్ నో సే, నో రోల్. సో అప్పుడు ఏంటి, ఆ విలేజ్లో ఉన్న ప్రజలు వాళ్ళది ఎలాంటి ముఖ్యమైన పాత్ర ఉండదు. The people of the village will have no say, no role. Further, the needs of the villagers are best understood by them and they can solve their problems more easily than others. విలేజ్లో ఇప్పుడు అమ్యూనిటీస్ ఉన్నాయి, రోడ్స్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా స్ట్రీట్ లైట్స్ లేకపోవడం, ఇవన్నీ మనకి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి పర్టికులర్గా. సో ఎక్కడో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్టేట్ అసెంబ్లీలో ఉన్న పర్సన్ అఫీషియల్కి తెలుస్తాయా? తెలీదు. సో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి ఏదైనా. More important than all this, enabling ordinary people of the village to participate in public affairs. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ప్రజలందరూ ఈ పబ్లిక్ అఫైర్స్లో పాల్పంచుకోవాలి. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఎలెక్టెడ్ ద విలేజ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ టు ప్రొవైడ్ బేసిక్ కమ్యూనిటీస్ ఎట్ ద లోకల్ లెవెల్. సో విలేజ్ లెవెల్లో ప్రజలందరూ, ఆల్ ద పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద పబ్లిక్ అఫైర్స్. డెమోక్రసీలో మనకి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రజలందరూ ఒక్కొక్క డెసిషన్ మేకింగ్ అది చేయలేము. అక్కడ అది చాలా పెద్ద, ఇట్ ఈస్ అ వెరీ బిగ్. సో స్టేట్ లెవెల్ అనేసరికి కాదు, అది పాసిబుల్ అవ్వదు. ప్రజలందరూ అందులో పబ్లిక్ అఫైర్స్లో పాల్పంచుకోవడానికి చేయడానికి ఉండదు. కానీ విలేజ్ లెవెల్లో ఇది పాసిబుల్ అవుతుంది. ఆల్ ద విలేజెస్ ఏమో వాళ్ళందరూ పార్టిసిపేట్ అవ్వచ్చు ఇందులో విలేజ్ పంచాయత్స్లో. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఎలెక్టెడ్ విలేజ్ పంచాయత్స్. సో ఆ గ్రామంలో ఆ విలేజ్లో ఏవైనా బేసిక్ కమ్యూనిటీస్ ఇంకా అక్కడ ఏం కావాలో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి సో ఇక్కడ మనకి ఈ విలేజ్ పంచాయత్స్ అనేవి విలేజ్ లెవెల్లో ఫామ్ అవ్వాయి. ఎట్ ద బేస్ ఆఫ్ ది సిస్టమ్ ద డెమోక్రటిక్ ఫంక్షన్ వుడ్ బి ద గ్రామ సభ. సో ఈ విలేజ్ పంచాయతీలో ఏముంటుంది? గ్రామ సభ. గ్రామ్ సభ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలాగో ఇక్కడ గ్రామ సభ అలాగో విలేజ్ పంచాయత్స్లో గ్రామ సభ. సో గ్రామ సభ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఇన్ ఎ విలేజ్. గ్రామ సభ అంటే ఏంటి? ఆల్ ద ఓటర్స్ ఇన్ ద విలేజ్. So all the voters in the village, it is called the Gram Sabha. The Gram Sabha is expected to review the functioning of the Gram Panchayat and participating in decision making about the village welfare. Village kilo elanti welfare panulu kavali, elanti amenities kavali anetivi akkada ee Grama Sabhalo vallu discuss chesukochu. The functioning of Gram Sabha Panchayat and participating decision making about village welfare. All the villagers elect the members of Gram Panchayat and Sarpanch who conducts the day-to-day work of the Panchayat. So మనకి విలేజ్ పంచాయత్స్లో మనకి ఇక్కడ హెడ్ సర్పంచ్. సర్పంచ్ ఈజ్ అ హెడ్. సో స్టేట్ గవర్నమెంట్లో మనకి సీఎం ఎలాగో ఇక్కడ మనకి లోకల్ లెవెల్ ఏంటి, ఇక్కడ విలేజ్ పంచాయత్స్లో సర్పంచ్ అలాగా. So Sarpanch is the head of the village. He look after the day-to-day work of the panchayat. ఇంకా సర్పంచ్ ఇంకా ఇక్కడ ఇంకా ఎవరుంటారు? వార్డ్ మెంబర్స్. సో వార్డ్ మెంబర్స్, సర్పంచ్ వీళ్ళు ఏం చేస్తారు? పంచాయతీలో డే-టు-డే వర్క్స్ అలాంటివి అని డిస్కస్ చేసుకుంటారు. డెసిషన్ మేకింగ్, గ్రామ సభ ఉంటుంది కదా, గ్రామ సభలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటారు ఇందులో. సో ప్రజలందరి గురించి వాళ్ళ డెసిషన్ని తీసుకోవడము జరుగుతుంది. ఇప్పుడు గ్రామ సభ. In the last we read about the democratic and the needs to ensure participation of all the people in public affairs. While it is not possible for all the people to participate in the state level or national level decision making. National level లో ఇప్పుడు సెంట్రల్ లెవెల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ ప్రజలందరూ పాల్గొనడానికి వీలు ఉండదు.
అప్పుడు ఏం చేస్తాం, సెంట్రల్ లెవెల్లో ఎలా అయితే ఒక రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకుంటామో, స్టేట్ లెవెల్లో ఎలాగ ఒక రిప్రజెంటేటివ్ ఒక లీడర్ని ఎన్నుకుంటామో అక్కడ అలా జరుగుతుంది. ఒక రిప్రజెంటేటివ్ ఎన్నుకుంటాం. ఆ రిప్రజెంటేటివ్ ఏం చేస్తారు, హీ టేక్స్ ద డెసిషన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ విలేజ్ లెవెల్లో ఏంటి ఇక్కడ డెసిషన్ మేకింగ్, దిస్ ఇస్ డన్ బై గ్రామ సభ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ హూ ఆర్ విలేజ్. We have begun experimenting with this arrangement in our country during the last year. స్టేట్ గవర్నమెంట్లో ఇది పాసిబుల్ అవ్వదు, అందరు ప్రజలందరూ అసెంబ్లీ అవ్వడానికి. సెంట్రల్లో కూడా పాసిబుల్ అవ్వదు, కానీ ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, విలేజ్ లెవెల్లో పంచాయత్స్లో ఇది పాసిబుల్ అవుతుంది. సో అందుకే ఈ గ్రామ సభని ఈ పంచాయత్స్ని ఎప్పుడో మన ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు గ్రామ సభ ఎలా జరుగుతుంది, సో గ్రామ సభ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇప్పుడు మనం. సో కనకమ్మ ఈజ్ keen to attend the గ్రామ సభ as she has informed that she will get coupons will enable her to get రేషన్ కార్డ్. కనకమ్మ షీ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద విలేజ్. సో తనకు తెలిసిందనమాట, ఇలా మనకి ఏంటి పంచాయత్లో ఏంటి కూపన్స్ అనేటివి ఇస్తున్నారు, దీనివల్ల మనం ఏంటి రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అని. అదే ఈ కూపన్స్ ఎక్కడ ఇస్తున్నారంట, పంచాయతీలో ఇస్తున్నారని తను తెలుసుకుంది. అవుట్ ఆఫ్ ద 70%లో 20 అక్కడ ఉమెన్ 20 మెంబర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ ఉన్నారు. హూ హ్యాడ్ కమ్ టు గెట్ దేర్ కూపన్స్. ఓన్లీ వాళ్ళు కూపన్స్ మాత్రమే తీసుకోవడానికి తెలిసిందనమాట, కూపన్స్ తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. ద సర్పంచ్ బిగాన్ ద మీటింగ్. సర్పంచ్ ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకేంటి, వాట్ వర్ ద వర్క్ డన్ ఇన్ లాస్ట్ ఇయర్ అండ్ వాట్ ఈస్ ద వర్క్ విల్ గోయింగ్ ఇన్ నెక్స్ట్ ఇయర్, అవన్నీ గురించి చెప్తున్నారు. హీ రెడ్ అవుట్ దట్ న్యూ. నెక్స్ట్ హీ ఎండెడ్ బై టెలింగ్ ద పీపుల్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అప్రూవ్ దిస్. ఇది మీకు అందరికీ సమ్మతమేనా అని ఇక్కడ సర్పంచ్ అడిగితే అందరూ క్లాప్స్ పెట్టారు. ద పీపుల్ హ్యాడ్ నాట్ లిజన్ టు కేర్ఫుల్గా వినుకుంటే ఏంటి, జస్ట్ క్లాప్ దేర్ హ్యాండ్స్. దెన్ హీ రెడ్ అవుట్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిలో పావర్టీ లైన్. సో ఆఫ్టర్ దాని తర్వాత హీ రెడ్ అవుట్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ బిలో పావర్టీ లైన్ హూ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అసిస్టెన్స్. ఎవరైతే పీపుల్స్ బిలో పావర్టీ కిందకి వస్తారో వాళ్ళ లిస్ట్ అందరి ఒకసారి రీడ్ చేశారు. యాజ్ సూన్ యాజ్ ఈ కంప్లీట్ కనకమ్మ స్టూడ్ అప్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ కనకమ్మ షీ స్టూడ్ అప్ అండ్ సెడ్ I am also under the BPL, below poverty line, because she has no land and other employment resources. So the Sarpanch promised, the Sarpanch changes a promise, he promised to her to look after this. So here Kanakamma felt happy. Why? Because she participated in Grama Sabha. In the end, the coupons were distributed to the women who needed a ration card. ఇది విలేజ్ లెవెల్లో ఒక గ్రామ సభ గురించి ఎగ్జాంపుల్. దిస్ ఈస్ probably an example of గ్రామ సభ taking place today. People do not get proper information about the meetings and very people only attend the meeting. అక్కడ ఏంటి గ్రామ సభలో ఏం జరుగుతుంది, ఏం డిస్కషన్ అని ఏం తెలియదు. ఓన్లీ వాళ్ళు ఏంటి ఇలా కూపన్స్ ఇస్తున్నారు అనుకొని ఇలా వెళ్తూ ఉంటారు. Those who come take little interest in proceedings. However, democracy requires active participation of all the villagers in the Gram Sabha. ఇక్కడ ఏంటి విలేజెస్లో ఉందా అందరు వెళ్ళలేదు, ఓన్లీ కొంతమంది మాత్రమే ఈ గ్రామ సభకి అటెండ్ అయ్యారు. యాక్చువల్లీ డెమోక్రసీ అంటే ఏంటి, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద విలేజ్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటి కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా సగం ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా అంతా ఏం వినరు. వాట్ ద వర్క్ ఈస్ గోయింగ్ నెక్స్ట్ ఇయర్, ఎలా తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ ఏ అమ్యూనిటీస్కి ఎలా చేస్తే బాగుంటుంది అని ఇలా డిస్కషన్ చేయరు. వెన్ ద లిస్ట్ ఆఫ్ బీపీఎల్ రెడ్ అవుట్, ఇంకా ఇలాంటి బీపీఎల్ లిస్ట్ రెడ్ అవుట్ అయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్స్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అందేలా చూడాలి. బట్ ఇన్ ప్రాక్టీస్ గ్రామ సభ డస్ నాట్ మీట్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్. కానీ ఇక్కడ ఏంటి గ్రామ సభలో కొంతమంది మాత్రమే యాక్టివ్ పార్టిసిపేషన్ వస్తారు, కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ అవుతారు. అందులో
వాళ్ళు కూడా ఏంటి, దే షో ఓన్లీ సమ్ నాట్ ఇంట్రెస్ట్, దే నథింగ్ షో దేర్ ఇంట్రెస్ట్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద పంచాయత్. ఇప్పుడు మనం పంచాయతీ ఎలా ఫామ్ అవుతుంది గురించి తెలుసుకుందాం. హౌ ద పంచాయత్ విల్ బి ఫార్మ్. Formation of gram panchayats. సో ఈ గ్రామ పంచాయత్స్ ఎలా ఫామ్ అవుతాయి? గ్రామ పంచాయత్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ ఎలక్షన్స్. సో ఇక్కడ కూడా ఎలక్షన్స్, త్రూ ఎలక్షన్స్ ద్వారానే మనం ఇక్కడ సర్పంచ్ని, వార్డ్ మెంబర్ని ఎన్నుకుంటాము. These elections are conducted by State Election Commission. Who will conduct the election? State Election Commission. Voters list. యాక్చువల్లీ ఇక్కడ గ్రామ పంచాయతీలో కూడా ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు. 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. అందులో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ని వాళ్ళు ఎన్నుకోవచ్చు. ఓటర్స్ లిస్ట్. ఆల్ ద రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ హూ ఆర్ 18 years of old హ్యావ్ టు ఎన్రోల్ దేర్ నేమ్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్. ఎవరైతే 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్ ఇవన్నీ ఏమి కాకుండా 18 years కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. So they all, those who completed 18 years, they can enroll their names in the voters list. A government employee visits the every house to check whether there are any changes in the list. So government సంబంధించిన ఎంప్లాయీ ఒకరు వచ్చి విజిట్ చేస్తారు. మీ ఏంటి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఏంటి అనేది వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. దే ఆల్సో ఇన్వైట్ సజెషన్స్ ఫర్ అడిషన్స్ అండ్ డిలీషన్స్ టు ద లిస్ట్. సో ఎనీ అడిషన్స్, ఇప్పుడు ఏంటి, ఎవరికి 18 years కంప్లీట్ అయిన వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు అడిషన్ చేయాలి ఆ లిస్ట్లో, ఓటర్స్ లిస్ట్లో. నెక్స్ట్ డిలీషన్, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారో ఆ పర్సన్ డిలీట్ చేసేస్తారు ఆ ఓటింగ్. నెక్స్ట్ వార్డ్స్. సో విలేజ్ ఏమవుతుంది ఇక్కడ, ద విలేజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ వార్డ్స్ in such a way that all the wards have almost equal number of voters. సో విలేజ్ని ఏం చేస్తారు, వాళ్ళు వార్డ్స్ కింద డివైడ్ చేస్తారు. వార్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ కాలనీస్, స్ట్రీట్స్ను వీటిని మనము వార్డ్స్ అని అంటాము. సో ఇలా ఏం చేస్తారు, ఫస్ట్ ఆల్ ద పీపుల్స్ని ఫస్ట్ ఏంటి వార్డ్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఈచ్ వార్డ్ హ్యాస్ అ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఓటర్స్. ఈచ్ వార్డ్ ఎలెక్ట్ 1 member టు ద విలేజ్ పంచాయత్స్. ఒక్కొక్క వార్డ్ నుంచి ఒక్కొక్క పర్సన్ని ఇక్కడ వార్డ్ ఎన్నుకుంటారు, వార్డ్ మెంబర్. దిస్ ఎన్ష్యూర్స్ దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద లొకాలిటీస్ ఆఫ్ ద విలేజ్ ఆర్ రిప్రజెంటెడ్. ఏ పంచాయత్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 ward members and may have as many 21 members. పంచాయత్లో యూజువలీ 5 wards ఉంటాయి. యూజువల్గా 5 wards నుంచి 21 wards వరకు ఉంటాయి. సో వార్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ డివైడెడ్ ఇంటూ స్ట్రీట్స్ అండ్ కాలనీస్ అన్నాం కదా అలా. సో విలేజ్లో 5 wards నుంచి 21 wards వరకు డివైడ్ అవుతుంది. ఒక్కొక్క వార్డ్ నుంచి ఒక్కొక్క వార్డ్ మెంబర్ని ఎన్నుకోవాలి. ఇక్కడ సర్పంచ్కి ఇంకా కింద ఎవరుంటారు, వార్డ్ మెంబర్స్. సో వార్డ్ మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవాలి. దిస్ ఎన్ష్యూర్స్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ద లొకాలిటీస్ ఆఫ్ ద విలేజ్ ఆర్ రిప్రజెంటెడ్. ద పంచాయత్స్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 to 21 wards above can contest the elections. సో ఎవరికైతే 21 years కంప్లీట్ అవుతాయో సో వాళ్ళు ఏంటి సర్పంచ్గా పోటీ చేయొచ్చు, ఇంకా వార్డ్ మెంబర్గా సర్పంచ్గా ఇక్కడ పోటీ చేయొచ్చు. యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్, దోస్ హూ కంటెస్టెడ్, ఎవరైతే ఈ ఏంటి ఇక్కడ ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తున్నారో, వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఏం చేయాలి, ది డిపాజిట్ సమ్ అమౌంట్. Those who contesting as a sarpanch and a ward member,
they should be deposit some amount. This is the decision of the state election commission. Okay children, next మనము రిజర్వేషన్ ఇన్ గ్రామ్ పంచాయత్స్ గురించి చెప్పుకుందాము. మరొక నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ చిల్డ్రన్.